హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. కారు చాలా బాగుంది. 2019 డిసెంబర్ మోడల్ అండి. ఇది 2019 డిసెంబర్ మోడల్ BS4 డీజిల్ ఇంజన్. ఇదే లాస్టింగ్గా 2020లో పెట్రోల్ వచ్చినాయండి. 2034 డిసెంబర్ వరకు మీకు దీని లైఫ్ వ్యాలిడ్ ఉంటుంది. మీ పేరు మీద ఢిల్లీలో వేసుకుంటే ప్రీమియం బ్లూ కలరు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది బండి అయితే. ఇంజన్ సైలెంట్ ఉంది, ఇంజన్ చాలా బాగుంది. మీకు మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తా. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, వాయిస్ కమాండ్, తర్వాత ఆండ్రాయిడ్ టీవీ, సీట్ కవర్లు బాగున్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, సైడ్ మిర్రర్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ ఉంది. ఇది డిక్కీ కూడా సెన్సార్ ఓపెనింగ్ ఉంటుంది. టైర్లు కూడా మీకు మంచి పర్సెంటేజ్ ఉన్నాయి. ఎడమ వైపు చాలా బ్రహ్మాండంగా ఉంది, చూసుకున్నాం కదా. మంచి ప్రైజ్లు ఇప్పిస్తాం బండిది. సో ట్రాక్ ఉంది మీకు, బ్యాక్ సైడ్ కూడా చూసుకోర్రి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి సూపర్ ఉంది. DL1 CAC 1552 కార్ నెంబరు. మీరు ట్రాక్ మేము ఇస్తాం, లేదంటే మీరు చూసుకోవచ్చు. సర్వీస్ రికార్డ్ ఇస్తాం విత్ కిలోమీటర్. ఎప్పుడైనా ఏ కార్ అయినా దసరా నుంచి ఇప్పటి వరకు కూడా ఏది కూడా ట్రాక్ లేకుండా ఇవ్వలేదు మేము ఖచ్చితంగా. ఇప్పుడు ఇది కూడా ఎకో స్పోర్టు 1,50,000 నల్లగుంది. నల్లగున్నా కానీ నా బాబా మంచోడు, సిలికో నారామ సిలిక అంటారు. 887 కార్ నెంబరు, బ్లాక్ కలర్లో తోపు ఉన్నది కారు. 1,57,000 తిరిగింది. 350 చెప్తున్నారు. 17 మోడల్ 2017 17 7వ నెల. బండి షోరూమ్ మెయింటైన్, షోరూమ్ టైర్లు ఇప్పటి వరకు JK టైర్లు షోరూమ్లో ఇస్తారు. కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. C8 JK MRF షోరూంలో కొనేటప్పుడు కొద్దిగా తక్కువ ఉంటాయి. సో అవే ఉన్నాయి. గుడియర్ JK C8 తక్కువ ఉంటాయండి. బ్రిస్టోన్, యొకోహోమా ఎక్కువ ఉంటాయి ప్రైజెస్. మీకు బ్రిస్టోన్ అన్ని రకాలుగా మల్టీ లెవెల్ ఉంటుంది, ఏ కారు కొన్నా కూడా. ఇది మీకు తెలంగాణలో OLXలలో అక్కడిక్కడ చూడురి 6 లక్షలు నడుస్తుందండి, 6 lakhs. మీకు ఢిల్లీలో కొంటే ఇంకా కొంచెం తక్కువ అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. సీట్ కవర్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి బండి. సో పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, సీట్ హైట్ అడ్జస్టర్, ఎయిర్ బ్యాగ్స్, తాల్చేల్ 2 సేమ్ మనకు డిజిటల్, అంటే మంచి ఇంటీరియర్, సీట్ కవర్లు కూడా నంబర్ 1 ఉన్నది కారు. ఇంజన్ కూడా మీకు సాలిడ్ ఉంది. ఇంజన్ చూపిస్తా. ఇంజన్ కార్ నుంచి మళ్ళీ మీకు స్టార్ట్ చేస్తా. छोटो एक बार स्टार्ट करो गाड़ी. कोई गाड़ी आ रहा है क्या? नहीं. इनके जा रहा है. गार्ड साहब बैठे हैं. हिंदी నేర్చుకుంటానా? बंद जाई. बंद करो भाई, तेलुगु नहीं आता. स्टार्ट करो. ये खोलो. नल्लगुन्ना गानी ना. एक बार आ जाओ इधर. पकड़ इसको. नहीं, इसको रख दो. एक बार बंद करके स्टार्ट करो. బండి ఇంజన్ సైలెంట్ ఉందండి. స్టార్ట్ కరో, బంద్ కరో. బంద్ చేసినాం 2-3 సార్లు. మళ్ళీ స్టార్ట్ కరో. एक्सीलेटर दे दो. बस बंद करो. ఇంజను ఈ మారుతిలా సాటి ఉండదు, ఎందుకంటే ఎంత దూరం అన్న నడుపు నీకు మొసరాదు, యాస్ట్రాదు ఇంజను. ఏ ఒక్క స్టిక్కర్ వల్ల, ఇది పేపర్ స్టిక్కర్, 2-3 సార్లు నీళ్ళు పడ్డా ఊసిపోతుంది. ఇది కుడివైపు అప్రాన్, ఇది కుడివైపు చేసిస్ నెంబర్, మళ్ళీ చూసుకోరి. దయచేసి ట్రాక్ మేము ఇస్తాం, లేకుండా మీరు ట్రాక్ చూసుకున్న తర్వాతనే కార్లన్నీ మూవ్ చేద్దాం. హెడ్ లైట్ల స్టిక్కర్స్ ఉన్నాయి. సేమ్ మనకు LED లైట్లు ఇవి. సేమ్ బుగ్గలు కూడా చూసుకోరు, షోరూమ్ బుగ్గలు అవి, ఎక్కడేం మార్చలేదు. ఇవి కూడా మీకు పేపర్ స్టిక్కర్, సీల్డ్ స్టిక్కర్. ఇది కూడా, ఇది వైపర్ వాటర్ది 16/2000. సేమ్ దాని మీద డేట్ కూడా ఉంది, ఇయర్ కోడ్. ఇది కార్ కొన్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా. అప్రాన్ లెగ్స్ ఇవి, ఇవన్నీ కూడా విత్ ఇయర్ కోడ్, పేపర్స్ ఏం పోలే. కొద్దిగా వాషింగ్ నీడ్ ఉంది కారు. సో బండి అయితే సేమ్ ఈ పక్క కూడా మనకు మారుతి షోరూమ్దే ఉంది. సేమ్ ఇవి కూడా అప్రాన్ లెగ్స్, అప్రాన్ ఇవి. 2023 బ్యాటరీ. మీ కళ్ళ ముందు స్టార్ట్ చేసిన, ఆఫ్ చేసిన, ఫుల్ ఎక్సిలరేటర్ ఇచ్చిన, కూలెంట్ డబ్బా కూడా. సో బండి అయితే ఎటువంటి హెడ్ అట్లాంటిది ఓపెన్ అవ్వలేదు, ఎందుకంటే అంత ఈజీగా రిపేర్ కావు మారుతి. అయినా కూడా అమ్మ ఒడి పథకం అని చెప్పిన నేను జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే చలో అమ్మ ఒడి అంటే బస్ మీకు డీజిల్ తక్కువ, ఇట్లా సేఫ్టీ అన్నట్టు. తల్లికి వందనం అంటే తయారు చేసేటప్పుడు ఉంటుంది. అమ్మ ఒడి అంటే ఎప్పుడు సంకలు ఉంటుంది,
ఎంతసేపు సేవే జరుగుతూ ఉంటుంది అన్నట్టు. రూపాయి ఖర్చు కాదు, మెయింటెనెన్స్ జీరో, ట్యాక్సీయా ఓనా ఇంటికా ఎట్లయినా. బ్లూ కలర్ కాబట్టి నీకు ఆర్టీఓలకు డౌట్ రాదు. ట్యాక్సీ అంటేనే వైట్, వైట్ అంటేనే ట్యాక్సీ ఇండియాలో. తెల్లగా ఉంటే రాజకీయ నాయకులు లెక్క అన్నట్టు, ముసుగు వైటు, ప్లేటు ఎల్లో ప్లేట్ లెక్క ఉంటుంది. సో ఆలోచన చెయ్యండి. 25+ మైలేజ్ వస్తుంది. ఇది మంచిగా ఉంటుంది. ఇంజన్ మీ కళ్ళ ముందు సైలెంట్ ఉంది. టైర్లు కూడా మీకు 80% ఉన్నాయి. 1/1 ఒకసారి కార్ గురించి చూద్దాం. సేమ్ హెడ్ లైటు, ఇది చిన్న లైటు మనకు పార్కింగ్ లైటు, ఇదేమో ఇండికేటర్ సెన్సార్ లైటు, ఫోగ్ ల్యాంప్ వెళ్ళే వీడిఐ అండి. కుడివైపు టైర్ సిల్ టైర్, 10 సెకండ్స్ ఆపుతున్నా. ఇంజన్ కింద కూడా మీకు ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. నాకు కనబడతలేదు కానీ నేను మీకోసం పెట్టిన DL1 CAC 1552. డిజైర్ చాలామంది అడుగుతున్నారు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఇది చాంబార్ ఎక్కడైతే ఉంటుందో ఇది మొత్తం ఇంజన్ కింద కంప్లీట్గా 10 సెకండ్స్ ఆపిన. ఎక్కడ కూడా షాకర్స్ ఏమైనా లీకేజ్ ఉన్నా కూడా మీరు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఈ దసరా ఏదైతే విజయదశమి అమ్మవారు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇంకింత మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కారు కాదు, ఖచ్చితంగా ట్రాక్ తీసుకొని ఈ వరకు ఎట్లుందని చూసిన తర్వాత ఇస్తే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆలోచన చేసుకోండి. సో మీరు కూడా కొద్దిగా ఇన్కమ్ చూడండి. ఇవాళ టాటా టియాగోకు ఒక కస్టమర్ వచ్చిండు, తీసుకున్నాడు ఢిల్లీలోనే. మేము దాని వీడియో పెట్టలేదు, జస్ట్ ఫొటోస్ పెట్టినాం వాట్సాప్ గ్రూప్లో. అద్దం కూడా మారుతి ఉన్నది ఒరిజినల్. ఇది వెహికల్ పర్మిట్ అని ఇవాళ బిజినెస్ది. ఫాస్టాగ్ లెక్క లోపలికి సొసైటీలోకి ఎంటర్ కావాలంటే అది ఉండాలన్నట్టు. ఫెండర్ లైన్ ఒరిజినల్, డోర్ ఒరిజినల్, క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్. నీకు ప్రీమియం బ్లూ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు ఎట్లున్నా కూడా. ఎడం పక్క దర్వాజా 10 సెకండ్స్ ఆపుతున్న. సైడ్ కార్నర్ కూడా చూసుకోరు. మ్యాక్సిమం 90% కార్ ఇన్స్పెక్షన్ మీరు చేసుకున్నట్టే. కార్ ఇన్స్పెక్షన్ 90% చేసుకున్నట్టే. ఎన్ని చేసుకున్నా ఏదో బాధ ఉంటుంది కాబట్టి సీట్ కవర్స్ కూడా చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ కూడా ఎయిర్ బ్యాగ్, ఇది టీవీ, ఇవి మనకు ఏసీ ఎక్కువ తక్కువ పెట్టుకున్నట్టు. వాయిస్ కమాండ్ ఇక్కడనే మొత్తం నీకు. ఈ బ్లూటూత్ ఇది ఎక్కువ తక్కువ సౌండ్ పెట్టుడు నంబర్ 1 ఉంది. 25+ మైలేజ్ వస్తుంది. బై రోడ్ కొంట పోతే మజా వస్తుంది బండి. కొరియర్ల కంటే బై రోడ్ కొంట పోతే డిజైర్లు కానీ ఇవి 5వ గేర్ వేసి పన్నామంటే మంచిగా తొవ్వంతా చూసుకుంటూ పోవచ్చు. సూసుడే ప్రపంచం అన్నట్టు. సేమ్ 1264. ఈ ముందర కూడా 1264. ఓకే, అంటే అద్దాలు కూడా ఒరిజినల్. డోర్ రెయిన్ వైజర్స్ అంటారు, అంటే డోర్ వైజర్స్. వాన తుప్పురు సినుకులు పడేటప్పుడు కొద్దిగా ఇంచు దించుకొని కొంచెం ఉంటే ఆ ఆనందం, ఆ గాలి పేయి తగులుతా అంటే ఆ లెక్కే వేరుంటుంది. సేమ్ చూసుకోండి, చిన్నపిల్లలకు ముసలులకు ఈ ఆనందం వీళ్ళకి దొరుకుతుంది. ఇప్పుడు నాకు అనుకో పక్క పంట ఆడలు పోతా అంటే వాళ్ళనే చూస్తా అంటే ఆనందం దొరుకుతుంది. అట్లా పిల్లలకు ఏదైనా వాళ్ళకి ఇష్టమైన వస్తువు, ప్లాస్టిక్ కార్లు, ప్లాస్టిక్ బస్సులు. ముసలోళ్ళకు అని బిడ్డ మంచుకుంటే, కొడుకు జావని బతకని, బిడ్డ మంచుకుంటే సంబరం ఉంటుంది. సో అట్లనే ఈ అద్దం దించితే ఎస్సొంటోనికి, ముసలోనికి, పడుసోనికి, వయసోనికి అందరికీ చల్లగాలి మంచిగా అనిపిస్తుంది. చూడండి లాక్, నేను జస్ట్ ఫన్నీ చెప్పినండి. చూసుకోండి ఒరిజినల్. ఎక్కడ కూడా మీకు డోర్ ఎట్లా లేదు. చల్లటి గాలి, చిన్నటి తుప్పురు వాన కాబట్టి డోర్ వైజర్స్ మ్యాండేటరీ కార్కు. ఎప్పుడైనా ఆనకాలం పోయేటప్పుడు రెగ్యులర్ డ్రైవ్ చేసేటప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఊకే వాన కొడుతుంది. ఈ వానకాలం అయితే గట్టి ఊపింది. సో వానగా ఊపినప్పుడు ఏమైందంటే లేటు వానలు వచ్చినాయి. అద్దం దించుకొని రోజు నాన్ ఏసీలో పోతే బ్రహ్మాండంగా ఉంటుంది సిటీలో. 2 డోర్లు ఒరిజినల్ చూసినాం, 3 అంటే దీంతో కలిపి 3 సీసాలు అయినాయి సైడ్కు. 3 సీసాలు ఒరిజినల్. సైడ్ కూడా ఇండికేటర్ చూసినాం, లోపల సీట్ కవర్ చూసినాం, సెంట్రల్ ఏసీ ఉన్న అది చూసినాం, ముందర అది చూసినాం. ఓకే కదా. డిక్కీ కోల బాయ్. సో కింద కూడా చూద్దాం ఒకసారి, ఎందుకంటే మోకాలకు మరక అవుతుంది. మేమ్స్ అని కొన్ని వస్తాయి. ఆడలో మోకాలు నల్లగా ఉంటే ఒకలాగా, తెల్లగా ఉంటే ఒకలాగానే. ఎందుకంటే మెట్రో సిటీలలో బట్టలు తక్కువ వేసుకుంటారు కాబట్టి. ఒరిజినల్ చూసుకోండి, కింద కూడా చూసుకోండి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం, ఆయిల్ లీకేజ్ అట్లా ఏం లేవు. ఎడమ కుడివైపు రెండిట్లో చూసుకోండి, ఎందుకంటే షాకర్స్ అనేది డ్యామేజ్ అవుతుంటాయండి. సో మనకు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజ్ అట్లా ఏం లేదు. కింద చేసీస్ ఉంటుంది, బ్రేక్ అవన్నీ ఉంటాయి. జస్ట్ మీకు కడిగి తుడిస్తే మీకు సాఫ్ అయిపోతుందండి. సైలెన్సర్ అవన్నీ కూడా కడిగి తుడిస్తే సాఫ్ అయిపోతుంది, వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. సో వెనక బంపర్ కూడా చూసుకున్నారు కదా. कहाँ जा रहा है? अरे और कोई डीजल आया क्या? బండ్లు డీజిల్ బండ్లు ఆగుతలేవు, అదో బాధ ఉన్నది. పెట్రోల్ బండ్లు ఎవ్వడు కొంటలేడు. అది ఏడ తక్కువ చేసినా నాకైతే అర్థమవుతలేదు. రాత్రి మా మిత్రుడు కూరెల్లా, ఆయనకు అన్ని చోట్ల అక్కడ మా నియర్ బై చుట్టాలు ఉన్నారంట. సో ఆయన ఏంటంటే బెలోనో బేస్ మోడల్ కోసం కొటేషన్ ఎత్తే 7 లక్షలు వేసిరాట మారుతోళ్ళు. మరి అయ్యా పెద్ద మనిషి, దేవుడు, జాతిపిత మోదీ గారు, ఇక మీరు తక్కువ చేసింది ఏమున్నది? బేస్ మోడల్ 7 లక్షలు అంటే కొత్త కార్లు ఏడగొనేది, భార్య పిల్లల్ని ఏడ తిప్పేది.
ఇది సీల్డ్ టైర్, మళ్ళీ దీన్ని యూజ్ చేయలేదు. సీల్డ్ టైర్ అంటే కారు కొన్నప్పటిదే, 2019 ఇయర్ కోడ్. ఓకే, 10th అంటే 10 అంటారు కదా, 10వ వారం ఇది. 10th తారీఖు కాదు, 10th వీకు, 10th మాయన్ కాదు, DDJ అన్నది కదా అది. సో వెనకాల కూడా మీకు ఎక్సలెంట్ కండిషను. ఇది ఊఫర్ ఉండే, కొద్దిగా పుంజే ఉన్నట్టున్నది, పాటల పుంజు చూసుకోండి. ఒరిజినల్ జాను అని ఉండే, జాహ్నవి ఎవరో కరీంనగర్ గోరఖాన్ అమ్మాయి ఉండే డ్యాన్సరు. ఆమె మొన్న ఒక పాటలు పాడటానికి పెళ్లి చేసుకున్నది. లవ్ మ్యారేజ్, ఫస్ట్ మగాన్ని ఇచ్చిపెట్టింది, సెకండ్ మూవీ తీసుకు. సో పాటల పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది, చూసుకోండి. సో ఇతను కూడా ఊఫర్ పెట్టుకొని పాటలు పిచ్చి ఉంటాడు. షోరూమ్ టైర్ ఉన్న కారు డిజైర్ 19. మీకు తెలంగాణలో 6.5 అట్లా పోతుంది. దాన్ని బట్టి మీకు ఎంత కియానో చూడురు అంతే. ఓకే, ఎడం పక్క మొత్తం చూసినాం కదా, కింద మొత్తం చూసినాం కదా, డిక్కీలో చూసుకున్నాం కదా, టైర్ కూడా చూసుకున్నాం కదా. కుడి పక్క ఒక్కటే బాగున్నది. క్వార్టర్ ప్యానల్ అంటారు దీన్ని, వెనుక కుడి నడుము అన్నట్టు. డోర్లు 2, బస్ సీసాలు సేమ్ 3 ఒరిజినల్ ఉన్నాయి. క్వార్టర్ ప్యానల్. ఈ వీల్ క్యాప్ మెయింటైన్ చేస్తానంటే 600 ఉంటుందండి. సేమ్లా డూప్లికేట్లా 100 రూపాయలు కూడా వస్తుంది. వీల్ క్యాప్స్ ఒరిజినల్ మెయింటైన్ చేస్తానంటే ఆడు కొంచెం ఇక తెలియగలోడు, తెలిసినోడు, కాపాడుకుంటున్నాడు అని అర్థం అంతే. ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా వీల్ క్యాప్స్ ఒరిజినల్ ఉన్నాయి. సో రైట్ సైడ్ కూడా చూసుకున్నారు కదా, సేమ్ మళ్ళీ సేమ్ డోర్లు. ఇది కూడా 1264 చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ 1264. వాడు వెనక తెల్లగా కనబడితే ఏమన్నా మీకు నెంబర్ కనబడుతుంది. ఈ ఫోన్లో ఏంటంటే వాడు కొత్త టెక్నాలజీ ఇస్తున్నావు, కానీ చదివేస్తే ఉన్నమతి పోతుంది అంటారు. వెనకట చదివిస్తే ఉన్నమతి పోతుందంట. కుడివైపు వెనకాల డోరు, ఇది కూడా సేమ్ సాలిడ్ ఉంది. కొద్దిసేపు ఆపిన. ఇది నా క్రియేటివిటీ ఏం లేదు, షోరూంలో ఎక్స్చేంజ్ వచ్చింది తనకు తానుగా. వాళ్ళు అమ్మే దాంట్లో మనం ఏమన్నా పాలు పంచుకుంటాం తప్ప, ఇలా నేను కష్టపడి ఏం కళ్ళని బొంగ చూసింది కాదు బండి. వాళ్ళది అన్నట్టే, క్రెడిట్ వాళ్ళది. ఇది కొనేటోళ్ళ అదృష్టం అంతే. చాలామంది నా దగ్గర కూడా కొన్నోళ్ళు సఫర్ అవుతూ ఉంటారు, ఎందుకంటే బిజినెస్ కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది. 1-2% చూసుకోండి. ఎంత పెద్ద పల్లి సంచి వస్తుంది. మనం పల్లీలు అమ్ముతారు కోమట్లు, పెద్ద పెద్ద, అంటే ఇప్పుడు ఏంటంటే డిమార్ట్స్ వచ్చినాయి కదా, అందులో కూడా ఒక్క చిన్న ఇసుకరాయి వస్తుంది. దట్ ఈస్ ద బిజినెస్. సో మనం అట్లా చేయట్లేదు. 500-5594 29,174. మనం అట్లా చేయట్లేదు, మీరు అదే ఆలోచించుకోండి. టైర్ల గాడిప ఎంత ఉండాలనేది. సో ఇది కూడా చూసుకోండి. ఈ పంచెస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయి. బండి పర్వాలేదు, బాగుంది. ఆలోచన చేసుకోండి మీరు. సీట్ హైట్ అడ్జస్టర్ ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. మనకు అక్కడ ఏదైతే స్టిక్కర్ ఉంటుందో అది కూడా ఉంది. ఇక్కడ నీళ్ళలో మునుగుడు అది పిచ్చి చేసలేదు. సో 1 by 1 థింక్ చేసి కార్ను సర్టిఫై చేసి మేము తీసుకొచ్చినాం. ఇందులో ఇన్ని బండ్లు ఉండగా మొన్న నేను దీన్ని షార్ట్లో పెట్టిన. నగర్ కర్నూలు నుంచి ఒక సార్ మన దగ్గర మొన్నటి బ్లూ కలర్ ఎకో స్పోర్ట్ పెట్టంగానే ఉన్నాడు, 16 మోడల్. ఇవాళ పొద్దున్న కంటైనర్ హైదరాబాద్ వచ్చింది. కొంత నరదిష్టి అనేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, మనిషి కంటి చూపు చాలా భయంకరమైనది అనేది. మేము లారీ ఆడికి తీసుకొస్తే, ఇప్పుడు నేనంటే ఏదో వాగుతా కానీ మా టీం మోసేటోళ్ళకి తెలుస్తుంది కాబట్టి బరువు. ఆడ కారు ఉంటే 40 మంది కస్టమర్లు వస్తారు, కార్ స్టార్ట్ చేస్తారు. ఇంటికాడ ఫ్యామిలీతో ఏం చెప్తారంటే ఖచ్చితంగా ఇలా కారు కొనుక్కొస్తా అని చెప్తారు. కానీ ఆడదాకా వస్తారు, చక్కగా వైన్స్లో వస్తారు, దమ్మార తాగుతారు, దమ్మార తింటారు. ఏమని కారు కలిపని ఏమున్నాయా చక్కగా ఇంటికి పోతారు. ఖచ్చితంగా అందులో 70% ఈ వేవ్ ఉంటుంది. సో మా టీం ఏంది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు డీజిల్ పోసుడు, అన్న నమస్తే అన్నాడు, వాళ్ళు ఒక 2 చిక్కర్ తిప్పి మళ్ళీ పెట్టుడు. వచ్చినోడు వచ్చినట్టు, చిన్న తమ్ముడు వచ్చిన, పెద్ద తమ్ముడు వచ్చిన. సో అట్లుంటుంది. కాబట్టి 1-2 సార్లు ఇయ్యాల జార్ఖండ్ వైట్ కలర్ పెట్టిన బండి డెలివరీ అయింది. బ్లూ కలర్ ఎకో స్పోర్ట్ 17 మోడల్ పోయిన వారం పెట్టింది, డెలివరీ అయింది. హైదరాబాద్లో 3 బండ్లు డెలివరీ అయినాయి. ఆఫీస్ దగ్గర సియాజ్ ఒకటి కరీంనగర్ పెట్టినాం, అది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది మీకు. సో ఇథియోస్ ఒకటి బెంగళూరు వెండి బానన్న, బెంగళూరు నుంచి ఇథియోస్ పట్టుకొస్తుండే ఈరోజు ఒకటి. ఢిల్లీ బండి బెంగళూరులో మాకు తెలిసిన కస్టమర్ ఇచ్చిండు, అది కూడా మీకు రేపు సిద్దిపేటలో అవైలబుల్ ఉంటుంది. అట్లా మేము కష్టపడి పెడుతున్నాం కాబట్టి అడ్వర్టైజ్ను కొంత తక్కువ చేసినాం. అంతకుముందు ఎడార్లో ఆడ పెట్టినాం, గూగుల్ లొకేషన్ పెట్టినాం, అన్నీ తీసేసినప్పుడు బస్ అక్కడ ఫర్మ్ ఏర్పడుతుంది. మీకు కొన్నోళ్ళు వస్తే చాలు, మాకు పాతోళ్ళు కూడా మొత్తం కూడా దానిలో 90%లా మేమే ధర్మంగా నిజంగా అమ్ముతాం. అలా సగం మంది కాదు, 25% వచ్చినా మా కార్లు పోతాయి, ఇంకెక్కువ కూడా అవసరం లేదు. ఇది కూడా నగర్ కర్నూలుకే ఆ బ్లూ కలర్ ఎకో స్పోర్ట్ ఇచ్చిన సార్కే ఇస్తాం దాదాపుగా. అంటే నిన్న రాత్రి 50,000 అయితే ఏదైనా డిజైర్ కొట్టమని వీడియో పెట్టమన్నాడు. 99% వారికి అవుతుంది, లేదంటే మాత్రం మీకు ఎవరికైనా అవకాశం ఉంటుంది. బండి అయితే చాలా బాగుంది. స్విఫ్ట్ డిజైర్ VDI 2019 డిసెంబర్, ఇదే లాస్ట్ డీజిల్లో. BS4 ఇంజన్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఆలోచన చేయండి. ట్రాక్ PDFతో కల్పిస్తాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ప్లాస్టిక్ నిషేధిద్దాం. నమస్తే.